Hi friends, welcome back to my channel. Dear students, ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ గురించి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే సెకండ్ ఇయర్ షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ రోజు అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. సో సీనియర్ ఇంటర్ కి జూనియర్ ఇంటర్ కి ఈ ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఒక రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంటే నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ విధంగా చూసుకున్నట్టే మార్చి 1 స్టార్ట్ అయ్యి చివరగా మార్చి 20 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో డియర్ స్టూడెంట్స్, అప్పుడే షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఒక ప్లాన్ ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్టయితే మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇంకా మార్చ్ వరకు టైం ఉంది కాబట్టి ఈ ఉన్న టైంలో ఒక టైం టేబుల్ సబ్జెక్ట్ వైజ్ ఒక టైం టేబుల్ వేసుకొని ఏ సబ్జెక్ట్ మీకు కష్టం ఉంటుందో దానికి కొంచెం టైం ఎక్కువగా కేటాయించి మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ప్రెస్ నోట్ వివరాల్లోకి వెళితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో జరుగుతాయి. అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కూడా మార్నింగ్ 9 నుంచి 12 గంటల మధ్యలో కండక్ట్ చేస్తారనమాట. ఈ ప్రెస్ నోట్ ప్రకారం మనం చూస్తే మార్చ్ 1 నుంచి అంటే ఫ్రైడే పడుతుంది. 1 మార్చ్ 24 పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మార్చ్ 2న సాటర్డే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ ప్రెస్ నోట్ ప్రకారం మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్స్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే మార్చ్ 4 మండే పడుతుంది. మార్చ్ 4న పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి 5వ తారీఖున మార్చ్ 5న ట్యూస్డే పడుతుంది. పార్ట్ 1లో ఇంగ్లీష్ పేపర్ 2 జరుగుతుంది. అలాగే 6న మార్చ్ 6న బుధవారం వెడ్నెస్డే పడుతుంది. పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ పేపర్ 1A అలాగే బాటనీ పేపర్ 1 సివిక్స్ 1 అలా డిఫరెంట్ గ్రూప్స్ బట్టి ఇక్కడ డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. మార్చ్ 6న అయితే మ్యాథ్స్ పేపర్ 1A బాటనీ 1 సివిక్స్ 1 ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సీనియర్ ఇంటర్ వాళ్ళకి 7న మార్చ్ 7న అంటే థర్స్డే పడుతుంది. పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ పేపర్ 2A అలాగే సిమిలర్లీ వేరే బ్రాంచెస్ అయితే బాటనీ 2 సివిక్స్ 2. సో ఇక్కడ ఇంటర్మీడియట్ గ్రూప్స్ బట్టి ఇప్పుడు పేపర్స్ అనేవి బాటనీ సివిక్స్ మ్యాథమెటిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే 9న మార్చ్ 9 సాటర్డే మ్యాథమెటిక్స్ 1B అలాగే రిమైనింగ్ గ్రూప్స్ కి జువాలజీ పేపర్ 1 హిస్టరీ పేపర్ 1. అలాగే సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే 11th మార్చ్ మండే పడుతుంది. మ్యాథ్స్ పేపర్ 2B అండ్ జువాలజీ పేపర్ 2 హిస్టరీ పేపర్ 2. అలాగే మార్చ్ 12న ట్యూస్డే పడుతుంది. ఫిజిక్స్ 1 ఎకనామిక్స్ 1. 13th మార్చిన బుధవారం పడుతుంది. ఫిజిక్స్ పేపర్ 2 ఎకనామిక్స్ పేపర్ 2. అలాగే మార్చ్ 14 థర్స్డే పడుతుంది. కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ సోషియాలజీ పేపర్ 1 ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని మార్చ్ 14 జరుగుతాయి. అలాగే మార్చ్ 15 సీనియర్ ఇంటర్కి వచ్చేసరికి మార్చ్ 15 ఫ్రైడే కెమిస్ట్రీ 2 కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్ మ్యూజిక్ 2 ఇలాంటివన్నీ మార్చ్ 15 జరుగుతాయి. అలాగే మార్చ్ 16 సాటర్డే పడుతుంది. అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 సిమిలర్లీ లాజిక్ పేపర్ 1 బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ 1. అలాగే 18th మార్చ్ మండే పడుతుంది. సీనియర్ ఇంటర్ అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 లాజిక్ పేపర్ 2 బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2. అండ్ లాస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 19న ట్యూస్డే పడుతుంది. మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 జియోగ్రఫీ పేపర్ 1. సిమిలర్లీ మార్చి 20న సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ బుధవారం అవుతుంది. మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 జియోలజీ పేపర్ 2. డియర్ స్టూడెంట్స్, ఇవే కాకుండా మనకి
ఎథికల్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ వచ్చేసరికి ఫ్రైడే పడుతుంది, ఫిబ్రవరి 2న. అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి 3న పడుతుంది, అది సాటర్డే. ఈ ఎథికల్ హ్యూమన్ వాల్యూస్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ 2 ఎగ్జామ్స్ కి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 10 AM to 1 PM ఆ టైమింగ్స్ లో ఈ 2 ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ షెడ్యూల్. సో సీనియర్ ఇంటర్ కి జూనియర్ ఇంటర్ కి ఈ ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఒక రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంటే నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ విధంగా చూసుకున్నట్టే మార్చి 1న స్టార్ట్ అయ్యి చివరగా మార్చి 20 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. మార్చి 1, మార్చి 4, మార్చి 6, మార్చి 9, మార్చి 12, మార్చి 14, మార్చి 16, మార్చి 19 ఇవన్నీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకండి షెడ్యూల్. అండ్ సిమిలర్లీ సెకండ్ ఇయర్ షెడ్యూల్ చూస్తే మార్చి 2, మార్చి 5, మార్చి 7, మార్చి 11, మార్చి 13, మార్చి 15, మార్చి 18, మార్చి 20 ఈ డేట్స్ అన్ని సెకండ్ ఇయర్ షెడ్యూల్. ఈ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to 12 జరుగుతుంది. ఓకేనా? సో గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించిన ఈ షెడ్యూల్ అందరూ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకొని దానికి అనుకూలంగా మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని మీరు బాగా ప్రిపేర్ అయినట్టయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డియర్ స్టూడెంట్స్, నా ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, అట్లాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అట్లాగే బీటెక్ సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా వీడియోస్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.